హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో పిల్లలకి ఎన్నో పోషకాల విలువలు కలిగిన పాలకూరతో రెసిపీని పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకోండి. పెసరపప్పుని నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన నానబెట్టేసుకోండి. ఇప్పుడు పాలకూర అండి, ఫ్రెష్ పాలకూర తీసుకోండి. ఇలా నేను ఒక చిన్న కట్ట పాలకూర తీసుకున్నాను. అలాగే ఒక చిన్న ఆలుగడ్డ కూడా తీసుకున్నానండి. పాలకూర పిల్లలకి చాలా మంచిదండి. వారానికి ఒకసారైనా ఏదైనా ఆకుకూర పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు పాలకూరని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే పొటాటోని తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత ఒక చిన్న సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ దాన్ని వేగనివ్వండి. ఇలా ఉల్లిపాయలు వేయడం వల్ల మన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు వచ్చేసి 8 మంత్స్ బేబీ నుంచి మనం వేసుకోవచ్చు. అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసాను. ఇప్పుడు ఒక వెల్లుల్లి కూడా వేద్దాం. వీటిని ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆలు ముక్కలు అలాగే పాలకూరను కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందాం. ఇలా పాలకూరని 2-3 నిమిషాలు నెయ్యిలో బాగా వేయించుకోండి. అప్పుడు మనకి రుచి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పాలకూర చక్కగా వేగిన తర్వాత చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వాటర్తో సహా కుక్కర్లో యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక కప్ ఓట్స్ తీసుకున్నానండి. ఇక్కడ ఒక కప్ ఓట్స్ తీసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోండి. ఓట్స్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకి చాలా మంచిదండి ఓట్స్. పిల్లల వెయిట్ గెయిన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ఈ ఓట్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చిటికెడు జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. 1 ఇయర్ అబోవ్ పిల్లలకి అయితే ఇక్కడ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. 1 ఇయర్ బిలో బేబీస్కి అయితే సాల్ట్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి అంతా కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసారా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ఈ విధంగా కుక్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్మాషర్ హెల్ప్తో దీన్ని మెత్తగా స్మాష్ చేసుకుందాం. మీ పిల్లలు ఎంత మెత్తగా తినగలుగుతారో అంత మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇంకా మరి చిన్నపిల్లలు అయితే మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా స్మాష్ చేస్తే సరిపోతుందండి. పిల్లలకి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తినిపించేయండి. చూసారు కదండి, ఎన్నో పోషకాల విలువలు కలిగిన పాల కిచిడి. సో ఇది లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఏ టైంలో అని పిల్లలకి పెట్టొచ్చండి. ఈజీగా డైజెషన్ అయిపోతుంది. మీకు ఇలాంటి మరిన్ని బేబీ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.